రాసిన పత్రిక మొదటి దశలోనికి 4:17 కొత్త నిబంధన పత్రికలోని ఆ పిలిపిలు పక్కనే ఉంటుంది. పిలిపిలు కొలస్సి దశలోనిక పిలిపి ఆ పక్కన పిలిపి పక్కనే కొలస్సి మళ్ళీ ఆ పక్కనే మొదటి దశలోనిక 4:17 ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదును కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండును. ఎట్లుంటామంట మనము? సదాకాలం ప్రభువుతో ఉంటాం. సదాకాలం ప్రభువుతో మనం ఉంటాం. మనకు ఒక నిరీక్షణ, మేము సదాకాలం మా దేవునితో ఉంటాము, మాకు ఏమీ భయము లేదు, మేఘాల మీద కొనుక్కోబడతాము. ఈ నిశ్చయిత మనకు రావాలి సదాకాలం. మన అంశం ఏమంటే సదాకాలం తోడుగా ఉండే దేవుడు. ఇప్పుడు సదాకాలం దేవునితో కూడా ఉంటాం మనం, ఒక నిరీక్షణ. ఎందుకంటే దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టడు. తన నమ్మిన బిడ్డలను, తన వస్తువు మనం, ఆయన సొత్తు మనం వెలబెట్టి చెల్లించి, రక్తం అనే వెలబెట్టి చెల్లించినాడు. దానికి వెల కట్టలేము ఆ రక్తానికి. కాబట్టి ఆయన సొత్తు అయిన మనము సదాకాలం ఆయనతో కూడా ఉండడానికి ఇష్టపడతాం. సదాకాలం మనము ప్రభువుతో కూడా ఉంటాం. 4వ పాయింట్ ఏమి? సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. 3వది ఏమి? సదాకాలము పొందుకుంటూ ఉంటాం. 2వది ఏమి? సదాకాలం మన నోటి నుండి నా ఉంటారు. 1వది ఏమి? సదాకాలము నడిపిస్తాం. ఇట్లా వెనక నుంచి అడిగినా చెప్పాలి, ముందు నుంచి అడిగినా చెప్పాలి. కరెక్ట్. ఎక్కడి నుంచి అడిగి మధ్యలో అడిగినా చెప్పాలి. అదే లెక్క. మీకు అర్థమైనట్టు, లేదంటే నేను చెప్పింది అర్థం కానట్టు. కాబట్టి దేవుడు సదాకాలము మనము ప్రభువుతో కూడా ఉంటామనే నిశ్చయిత, ఒక నిరీక్షణ మనకు వచ్చినప్పుడు మరి దేవుడు మన కోసం స్థలాన్ని సిద్ధపడుతాడు. సదాకాలం ఉండాలంటే మనకు ఒక ప్లేస్ కావాలి కదా. దేవుని పరలోక రాజ్యం అంటే ఒక ప్లేస్ కావాలి కదా. అందుకోసమనే యోహాను సువార్త 14:3 చూస్తే, యోహాను సువార్తల పాట మత్తయి, మార్కు, లూకా, యోహాను 14:3 నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు. ఆయన దగ్గర సదాకాలం ఉండాలంటే ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోతారు. ఆయనుండు స్థలంలో. ఎవరుండు స్థలంలో? దేవుడుండు స్థలం. దేవుడుండు స్థలం ఏది? ఆయన ఎక్కడుంటే అదే పరలోకం, ఎక్కడుంటే అదే ఆయన రాజ్యం, పరలోక రాజ్యం. ఆయన స్థలంలో ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోతారు. మనకు దారి తెలుసు కదా, ఆయన వచ్చి తీసుకొని పోతాం ఆయన ఉండే స్థలంలోకి. ఆయన ఎందుకంటే ఆయన అక్కడి నుండే వచ్చినాడు, మళ్ళా మన కోసం ప్రాణం పెట్టి తిరిగి అక్కడికి వెళ్ళాడు, మళ్ళా వస్తాడు, మనల్ని ఏం చేస్తాడు? ఆయనుండు స్థలంలోకి ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. దేవుడితో కూడా ఉండడానికి సదాకాలం అంటే యుగాలు ఎప్పటికీ ఉండడానికి దేవుడు మనకు అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఏర్పాటు చేస్తాం. ఒక ఆమె అమ్మగారింటికి పోతాను. అమ్మగారింటికి పడవలో వాళ్ళ అమ్మగారింటికి పోవాలంటే పడవలో పోవాలంట, కొంచెం దూరం నీళ్ళల్లో పోతా అంటే తుఫాన్ వచ్చిందంట. పాపం తుఫాన్ వచ్చి అందరూ భయపడతారు. ఏం మాత్రం కూర్చొని పాటలు పాడుకుంటా ఉందంట. వీళ్ళకందరికీ కోపం వచ్చిందంట. మేమంతా తుఫాన్ వచ్చింది, పడవ మునిపి చచ్చిపోతామని మేము భయపడతా ఉంటే నువ్వెందుకు జాలీగా పాటలు పాడుకుంటా ఉన్నావంటే అని చెప్పిందంట. పడవ సక్రంగా పోతే మా నాయనింటికి పోతా, సక్రంగా పోకపోతే ఆ నాయనింటికి పోతారు. ఎక్కడికైనా మా నాయనింటికే పోతారంటే, ఇట్టయితే ఈ తండ్రింటికి పోతా, అట్టయితే ఆ తండ్రింటికి పోతా. నాకేం భయం? ఎక్కడికి పోయినా మా ఇంటికే పోతా. కాబట్టి నాకు భయం లేదు, నాకు చింత లేదు.
కానీ అన్యులలాగా కాదు కదా, చనిపోతే ఏమో ఎక్కడ పోతాము, నరకానికి పోతాము. ఒక నిశ్చయిత మనకి ఈరోజు ఏడుంటే తండ్రి గురించి తండ్రితో మేము ఉంటాము, సదాకాలం ఆయన మనం నడిపిస్తాడు. ఇది లేదంటే డైరెక్ట్గా ఆయనతోనే ఉంటాం. ఇంకెందుకు భయము, దేనికి భయపడాలా? అవుమా, ఏడుంటే దేవుడు నడిపిస్తాడు. అందుకోసం అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట అంటాడు, ఏమంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. చచ్చిపోతే ఏం లాభం వచ్చారు? మన లెక్క ఏం లేదు. ఆ పాట ఉంటుంది. అట్లా దేవుడు బ్రతుకుట క్రీస్తే చావైతే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. క్రీస్తుతో కూడా మనము అక్కడే ఉంటామనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:8 చూస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2 కొరింథీ 5:8 2 కొరింథీ 5:8 అయిపోయింది. ఇది ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునంత నివసించుటకు ఇష్టపడుతున్నాను. ఎట్టి ధైర్యం ఉండాలంట? ధైర్యం ఉండాలి. ఈ లోకంలో ధైర్యం ఉండాలి. ఇట్టి ధైర్యం కలిగి ప్రభువునంత నివసించుటకు ఇష్టపడుతున్నాము. ఏమైతే బ్రతికితే ఈ లోకంలో దేవుని కోసం బ్రతుకుతాం, చనిపోతే దేవునితో కూడా ఉంటాం. ఇంక భయపడడానికి అవకాశం ఆడుంది. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది, పడవలో ఏడిపోయినా తండ్రి ఇంటికే పోతాం. ఈ పడవ మునిగింది అనుకో ఆ తండ్రి ఇంటికి పోతాం. లేదు ఆగిపోయిందని చక్కగా పోతే ఒడ్డుకు పోయింది అనుకో మా అమ్మగారు ఇల్లాడు ఉంటారు, ఇంటికి పోతాం. ఏడికైనా కాబట్టి ఇక్కడ కూడా మనము బ్రతికినా చనిపోయి ఇట్టి ధైర్యం కలిగి ఉండాలండి ఈ లోకంలో. అందుకే చెప్పింది, ఇట్టి ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుతున్నాము. ఏదో భయపడాల్సిన పని, ఏదో జరుగుతుందని భయపడాల్సిన పనిలా. దేవుడు మనకు ఎంత సమయం ఇక్కడ భూలోకంలో ఉంచాడో ఆయన పని జరిగేంత వరకు మనం ఎక్కడ పని మళ్ళీ తిరిగి లేచేస్తాం. ఆయన పని అయిపోయిందనుకో ఒక నిమిషం మనల్ని ఇక్కడ పెట్టండి తీసుకురండి. కాబట్టి ప్రకటన గ్రంథం 21:3 చదివి మనం ముగించుకున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. చివర్లు అంటారు 21:3 మా 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారితో కాపురముండును, వారు ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడైండి, తానే దేవుడే మనకు తోడుగా ఉంటాడు. తానే దేవుడై ఉంది. ఆయన మనతో కూడా కాపురం ఉంటాడు, నివాసం చేస్తాడంట. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. మనమే కాదు ఉండేదేడా, మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు మనం మాట్లాడుకునేటివన్నీ ఆయన వింటూ ఉంటాడు. ఆ ధైర్యం ఉన్నప్పుడు మనం ఏమీ భయపడం. అవునా కదా? ఈడ మన దేవుడు ఉన్నాడంటే ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు ఉన్నాడులే అని ఒంటరిగా ఉన్నప్పుడు భయపడం. ఎందుకు? నాకు నా తండ్రి ఉన్నాడు, నాకేం భయము? చీకట్లో ఉన్నా కూడా నా తండ్రి ఉన్నాడు, ఏం భయము? భయం లేదు కదా. కొంతమంది ఆడపిల్లల్లో ఒకరే ఉండాలంటే లైట్ ఆఫ్ చేసే భయం లేదు. ఏం భయం? తండ్రి ఉన్నాడు కదా. లైట్ పోయింది, కరెంటు పోయిందంటే భయం. డాడీ పోతుంది, కరెంటు పోతే ఆయన ఉండడు, కరెంట్లో ఆ పక్కన ఉంటాడు కదా. ఏం భయపడాల్సిన పని. మొట్టమొదట మన అంశం ఏమంటే దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉంటాడు, మనం సదాకాలం నడిపిస్తాడు, సదాకాలం నోటి నిండి నవ్వు ఉంటాడు. మనం భయపడాల్సిన పని. సదాకాలం మనం పొందుకుంటూ ఉంటాము, సదాకాలము దేవుడితో కూడా. ఇంతకంటే దేవుడు వాగ్దానాలు మన జీవితంలో ఇంతకంటే ముఖ్యమైన వాగ్దానాలు ఏమున్నాయి? దేవుడు మన నోటిని నవ్వుస్తాడు, పొందుకుంటూ ఉంటాము, తోడుగా ఉంటాడు, మనతో కూడా సదాకాలం తోడుగా ఉంటాడు. భయపడాల్సిన పనిలే. దేవుడు మనతో కూడా ఉంటాడు, సదాకాలం ఉంటాడని దేవుడు మళ్ళీ వెళ్ళిపోడు, అటుపోయేస్తాడు పోడు. మనం ఎక్కడుంటే అక్కడ మనతో కూడా ఉంటాడు, మనతో కూడా ఉంటాడు. కాబట్టి మనం భయపడద్దు. దేవుడి కృప మనకు తోడైండును గాక. ఆమేన్.